నమస్తే అన్న. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనా, చంద్రబాబు? చంద్రబాబు నాయుడు అంటే మాకేం జరగదన్న. జగనన్నే. జగనన్న ఫిక్స్ ఇంకా. ఓకే. ఉమ్. మరి జగనన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అని అలాగే చంద్రబాబు కూడా రిలీజ్ చేశాడు. ఎవరిది నమ్ముతారు మీరు మేనిఫెస్టోని? ఎందుకు చంద్రబాబు నాయుడు వేస్ట్ బొక్క. జగనన్నే బెస్ట్. చెప్పాడంటే చేస్తాడు. ఈ మాకు రైతు భరోసాలు అన్నారు, అయ్యి అన్నారు, ఏం పర్లేదు. ఇంట్లో కాగితం ఉంది ఇప్పటికి. ఒకసారి ఏదో అన్నారు, కానీ జగన్ అలా కాదు కదా. చెప్పాడంటే చేస్తాడు. అలా అయ్యింది కూడా. ఓకే. 5 సంవత్సరాల్లో మీకేం పథకాలు అందాయి? మా ఇంట్లో మాకు రైతు భరోసా అందింది. మా అన్నగారి పిల్లలకి అమ్మఒడి అయ్యింది. తర్వాత మాకు మెయిన్ వచ్చింటే ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకుని బతికి కుటుంబాలు. మా అందరికీ ఇక్కడ అగ్రికల్చరల్గా చాలా బాగుంది. ఓకే. అంటే జగనన్న వచ్చిన తర్వాత హాస్పిటల్స్, స్కూల్స్ ఎక్కువ డెవలప్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు జరిగినాయి? బాగా జరిగిందన్న. మా ఊరు హై స్కూల్ చాలా బాగుంది. అలాగే మా ఊరు హాస్పిటల్ వచ్చేటి ఇంతకుముందు 24 hours ఉండేది కాదు. ఇప్పుడు 24 hours విత్ నర్స్ ఉంటున్నారు. తర్వాత కూడా ఇక్కడ ఇంతకుముందు ఎక్కడికైనా కావాలంటే ఇలా ఎలమంచిలో వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి 7 kilometers. కానీ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయ్యేలా ఉంటే మా హాస్పిటల్లోనే 24 hours ఒకరు ఉండి దగ్గరుండి చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మా ఊర్లో డెలివరీలు అవుతున్నాయి. అది స్కూల్స్ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలాంటి మంచి జరుగుతుంది మీకు? అది ఇంకా బాగుందన్న. సచివాలయాలు అంటే మేము ఇప్పుడు వచ్చి నేను సచివాలయానికి వెళ్ళి పని రాలేదు. కేవలం ఏదైనా ఉందంటే మా వాలంటీర్కి నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసిన తర్వాత అంతా అతనే చూసుకుంటున్నాడు. ఇంటికి వస్తాడు, జిరాక్స్లు పట్టుకెళ్తారు, ఆయనకి ఏం కావాలో అదే చూసుకుంటాడు. మేము వెళ్ళి నాకు ఇది కావాలి అంటే ఒక 2 రోజుల్లో వాళ్ళు చూసుకొని వాళ్ళే చేస్తున్నారు. మేము గవర్నమెంట్ దగ్గరికి అయితే వెళ్ళి పరిస్థితి లేదు. మేము ఎక్కడున్నా ఏం జరిగినా మా ఇంటికి వచ్చి మేము అవైలబిలిటీ ఉన్న టైంలో వచ్చి మా పని చేసి పెడుతున్నారు. ఇన్నాళ్ళు మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన దగ్గరికి వచ్చింది. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్ ఓడించగలుగుతారా? పవన్ కళ్యాణ్ అంటే మేము ఫ్యాన్ పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాను నేను. కానీ ఎలక్షన్ పరంగా వస్తే కనుక జగన్ అన్న.